శ్రీమాత్రే నమః. జాతకాన్ని మలుపు తిప్పే ఆదివారం ఫిబ్రవరి 1వ తారీఖు. ఈ సంవత్సరంలో వచ్చే ఇటువంటి ఫిబ్రవరి 1వ తారీఖు చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. దీన్ని మహామాఘి అంటారు. ఈ పౌర్ణమి చాలా విశిష్టతతో కూడుకొని ఉన్నటువంటిది. పుష్యమి నక్షత్రము ఆదివారంతోటి కూడి ఉన్నటువంటిది. ఈ పుష్యార్క యోగాన్ని కలిగి ఉన్నటువంటి పౌర్ణమి ఎంత విశేషమైందంటే ఇంతని చెప్పలేమన్నమాట. మహామాఘి అంటేనే పాపాలు పోగొట్టేది అని అర్థం. అందులోనూ పౌర్ణమి వచ్చింది. అది కూడా ఆదివారం రావడము. ఆ ఆదివారమే పుష్యార్క యోగము. పుష్యమి నక్షత్రము మన జన్మలు తరించిపోయేటటువంటిది అని అర్థం. ఎంత తపస్సు చేసినా సరే పోనటువంటి మహాపాపాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఇది చాలా గొప్ప సదవకాశం. ఈ మహామాఘి రోజున ఏం చేయాలి అంటే ప్రత్యేకించి సముద్ర స్నానం చెప్పబడింది. సంకల్పపూర్వకంగా అగమర్షణ స్నానం అంటే పాపములను పోగొట్టుకోవడానికి చేసేటటువంటి స్నానం. అంటే సంకల్పం చెప్పుకొని చేసే స్నానం అన్నమాట. మలబర్షణ స్నానం అంటే సంకల్పం లేకుండా చేసే స్నానం. కాబట్టి ఎవరైతే ఈ మహామాఘి రోజున సముద్ర స్నానం చేస్తారో, నదీ స్నానం చేస్తారో, తటాక స్నానం చేస్తారో, లేదా అధమం కనీసం సూర్యోదయానికి ముందు నూతి దగ్గర స్నానం చేస్తారో వారు ఈ జన్మలోనే కాక అనేక జన్మల యందు జన్మ జన్మాంతరాలలో చేసుకునేటటువంటి అనేక రకాలైనటువంటి పాపాల రాశిని దగ్ధం చేసుకోగలిగి ఉంటారు. ఈ మహామాఘి రోజున చేసేటటువంటి హోమాలకు, పూజలకు, వ్రతాలకు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు, దశ దానాలకి, షోడశ మహాదానాలకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు చేసే దానాలు, యజ్ఞాలు, తపస్సులు, హోమాలు అక్షయమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. ఈ పుష్యార్క యోగంతో కూడినటువంటి మహామాఘి రోజున తప్పనిసరిగా అందరూ వినియోగించుకొని సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేయాలి. ఈ రోజున ఎవరైతే ప్రయాగలో ఉంటారో వారు ధన్యులు. ఎందుకంటే ప్రయాగలో చేసేటటువంటి స్నానం చాలా విశిష్టతతో కూడుకొని ఉంటుంది కాబట్టి. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆచరించటానికి సుముఖులమవుదాం. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.